అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రతాప రవిశంకర్ గారు రచించిన ఇన్ని పువ్వులు నాకేనా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. గేటు దగ్గర నిలబడి కాలింగ్ బెల్ నొక్కాడు కైలాసరావు. రోడ్డు మీద ఆటో ఉన్నది. ఆటోలో గోవర్ధనం పీకల దాకా తాగి ఒళ్ళో తెలియకుండా పడి ఉన్నాడు. గోవర్ధనం భార్య హేమలత కొంచెం సేపటికి తలుపు తెరిచింది. కైలాసరావును చూసి, అన్నయ్య గారు మీరా, ఆయన ఇంట్లో లేరు అని చెప్పింది. నాకు తెలుసు, వాడిప్పుడు ఆటోలోనే ఉన్నాడు, లోపలికి తీసుకొస్తాం, మంచం వేసుంచు అని తిరిగి రోడ్డు మీదకు వచ్చాడు. గేటు బార్లా తెరిచింది హేమలత పరిస్థితిని అర్థం చేసుకుని. ఆటో డ్రైవర్ సహాయంతో గోవర్ధనాన్ని ఇంట్లోకి చేర్చి మంచం మీద పడుకోబెట్టాడు కైలాసరావు. డబ్బులిచ్చి పంపాడు ఆటో డ్రైవర్ని. హేమలత చెప్పిన మీదట మధ్యగదిలో ఒక పక్కగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఆమె ఏడుస్తోంది. ముందు గదిలో పిల్లలు చదువుకుంటున్నారు. కైలాసరావుకు ఇబ్బందిగా ఉంది. గోవర్ధనం మంచం మీద స్పృహ లేకుండా పడి ఉన్నాడు. కైలాసరావు బార్లోకి వెళ్లేసరికి మిత్రుడు గోవర్ధనం బాగా తాగి బళ్ల మీద తలవాల్చి పడి ఉన్నాడు. ఆ స్థితిలో అతన్ని చూసి ముందు అతన్ని ఇల్లు చేర్చాలని అప్పటికప్పుడు ఆటోని పిలిచి గోవర్ధనాన్ని ఇల్లు చేర్చాడు. తర్వాత తన బార్కు వెళ్లి తాగుదాము అనుకున్నాడు. కైలాసరావు లేచి వెళదామనుకునేంతలో ఏడుపు మధ్యలో అన్నది హేమలత, అన్నయ్య గారు, ఈ తాగుడిలో ఏ సుఖం ఉన్నదో నాకు అర్థం కావటం లేదు. ఇంటి గురించి పట్టించుకోవటం లేదు. డబ్బంతా తాగుడికే తగలేస్తున్నారు. లేని సుఖాన్ని వెతుక్కుంటూ మా అందరికీ నరకాన్ని చూపిస్తున్నారు. జీవితంలో సుఖం సంతోషం అనేవి లేకుండా చేశాడు మీ స్నేహితుడు. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. ఇలాంటి తండ్రిని పిల్లలు ప్రేమగా గౌరవంగా చూడగలరా? పెళ్లికెదుగుతున్న 2 ఆడపిల్లలున్నారు. డబ్బంతా తాగుడికి తగలేస్తే పిల్లల భవిష్యత్ ఏమిటి? మీరే చెప్పండి అన్నయ్య గారు అన్నది కైలాసరావుతో. అతడు మాట్లాడలేదు. అతను గోవర్ధనం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. రోజూ బార్లో 2 కలిసే తాగుతారు. ఎందువలనో ఆ రోజు గోవర్ధనం ముందుగా వెళ్లాడు. హేమలత మళ్లీ మొదలుపెట్టింది. వర్తమానంలో దిగులుతో పాటు నాకు భవిష్యత్తు గురించి కూడా భయం ఎక్కువైంది. చివరకు మా సంసారం ఏమవుతుందో. ఆయన ఆరోగ్యం పాడవడం మొదలైంది. ఆయనకేవైనా అయితే మాకు దిక్కెవరు? చదువుకున్నవాడని, తెలివితేటలున్నాయని, ఉద్యోగం చేస్తున్నాడని ఆయనకు నన్నిచ్చి పెళ్లి చేశారు. కాని ఆయన ఇలా తాగుడికి బానిసైనప్పుడు ఇక ఆయన చదువుకి, తెలివితేటలకి, ఉద్యోగానికి విలువేమిటి, ప్రయోజనమేమిటి? ఆయన తాగుడు గురించి బంధువుల అందరికీ తెలుసు. అందుకే వాళ్లకు ఈయనంటే గౌరవం లేదు. ఈయన మాటలకు విలువ లేదు. ఒక మనిషి ఇంతటి హీనస్థితికి దిగజారడం సబబేనా? ఇంతమందిని బాధ పెడుతూ తానొక్కడే సుఖపడాలనుకోవడం న్యాయమేనా? ఆయన స్నేహితుడిగా మీరు చెప్పండి అన్నయ్య గారు అని కైలాసరావును నిలదీసింది హేమలత ఏడుస్తూనే. కైలాసరావుకి దిక్కు తోచలేదు. అతడికి హేమలత స్థానంలో తన భార్య వనజ నిల్చొని ఆ ప్రశ్నలన్నీ అడుగుతున్నట్లుగా అనిపించింది. నిజానికి గోవర్ధనానికి కైలాసరావుకి భేదం లేదు. కైలాసరావు కూడా అలాంటి జీవితాన్ని గడుపుతున్నాడు. హేమలత స్థానంలో వనజ, గోవర్ధనం స్థానంలో తను ఉన్నారు. అంతా ఒకే రకమైన పరిస్థితుల్లో ఉన్నారు. అదే తప్పు చేస్తున్న మరో మనిషి గురించి న్యాయం చెప్పగలడా తను? సాధ్యం కాదు. తల నిదిలించాడు కైలాసరావు. హేమలత ఏడుపు, ఆమె మాటలు అతన్ని తీవ్రంగా ఆలోచింపచేశాయి. నిజానికి తను చేస్తున్నదేమిటి? తను తన భార్య వరజను సుఖంగా, సంతోషంగా బతకనిస్తున్నాడా? పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడా? ఇప్పటి వరకు తాను ఎంత డబ్బును ఈ తాగుడు కోసం తగలేశాడు? తలుచుకుంటే గుండె బరువెక్కింది. ఒక్క క్షణం కూడా అక్కడ కూర్చోలేకపోయాడు. ఏదో అర్జెంటు పనుందని, వెళ్లాలని ఆమెతో చెప్పి బయటకొచ్చి రోడ్డు మీద నడవటం మొదలుపెట్టాడు కైలాసరావు. రోడ్డు మీద నడుస్తూ తను గడుపుతున్న జీవితాన్ని సమీక్షించుకోవటం ప్రారంభించాడు. గోవర్ధనమే కాదు, తను కూడా తన భార్య పిల్లలకు నరకాన్ని చూపిస్తున్నాడని అతనికి అర్థమైంది. అలా నడుస్తూ కైలాసరావు ఫ్లవర్ మార్కెట్ వీధిలోకి మళ్లాడు. దుకాణాలు తెరిచి ఉన్నాయి. ఆ వీధిలోకి వెళ్లగానే మల్లెపూల వాసన గుబాలించింది. అతనికి ఒకప్పటి తన అలవాటు గుర్తుకొచ్చింది. తన పెళ్లైన కొత్తలో మల్లెపూలు వచ్చినంతకాలం తను రోజు బజార్ నుంచి భార్యకు మల్లెపూలు కొనుక్కుని వెళ్లేవాడు. తాగుడు మొదలైన తర్వాత అలవాటు అడుగంటిపోయింది. తను ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యను ప్రేమించడం కూడా మర్చిపోయాడా? అతనికి ఒక్కసారిగా భయం వేసింది. కైలాసరావు మల్లెపూలు అమ్మాయి దుకాణం ముందు ఆగాడు. బేరం చెయ్యకుండానే 100 రూపాయల మల్లెపూలను కొన్నాడు. పూలమ్మాయి ఆడమనిషి కైలాసరావు కేసి ఆశ్చర్యంగా చూస్తూ, కొత్తగా పెళ్ళయిందా అని అడిగింది నవ్వుతూ. అవును, కొత్త జీవితంలో మొదటి రాత్రి అన్నాడు కైలాసరావు. అదేమిటి అన్నది ఆమె.
నీకు తెలీదులే అని ఆమె చేతిలోంచి ఆ పెద్దదిగా ఉన్న మల్లెపూల పొట్లాన్ని తీసుకుని అటుగా ఖాళీగా వెళుతున్న రిక్షాను ఆపి తన ఇంటి అడ్రస్ చెప్పి ఎక్కి కూర్చున్నాడు. రిక్షాలో వెళుతున్నప్పుడు అతడికి తన చిన్నతనం అమ్మా నాన్న గుర్తుకొచ్చారు. తనకు బాగా గుర్తు. అమ్మా నాన్న ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లు. నాన్న దూర ప్రాంతంలో ఏ ఊరు వెళ్ళినా అమ్మ కోసమంటూ ఏదో ఒక వస్తువు తప్పకుండా తీసుకొచ్చేవాడు. ఆ వస్తువును చూసి అమ్మ తెగ సంతోషపడేది. ఒకసారి నాన్న తన స్నేహితులతో కలిసి కన్యాకుమారి వెళ్లి వచ్చినప్పుడు తన ఇంట్లో బంధువులు వచ్చి ఉన్నారు. నాన్న తన కోసం తీసుకొచ్చిన గవ్వల కుంకుమ భరిణెను చూసి ముచ్చటపడి తన ఇంట్లో ఉన్న బంధువులామెకు చూపించింది సంతోషంగా. ఆమె దాన్ని చూసి అటు ఇటు తిప్పి, ఇది 25 రూపాయలకి మించి ఉండదు, దీనికే అంత సంతోషపడిపోతున్నావు అన్నది అక్కసుగా పెదవి విరిచి. దీని వెల 25 రూపాయలే కావచ్చు. నేను ఈ వస్తువు వెల గురించి ఆలోచించలేదు. కాని అంత దూరం నుంచి నన్ను గుర్తు పెట్టుకుని ఈ వస్తువులు నా కోసం తీసుకొచ్చిన మనిషికి నా మీద ఉన్న ప్రేమకి అభిమానానికి విలువ కడతాను. అది అమూల్యం. ఏ భర్తైనా భార్యను సంతోషపెట్టడానికి లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇది నీకోసం తెచ్చాను అంటూ గడ్డిపోచను తీసుకొచ్చిచ్చినా భార్య సంతోషపడుతుంది. తీసుకునే వస్తువు విలువను కాకుండా ఇచ్చే మనిషి హృదయాన్ని చూడాలి అని అలా అన్న బంధువులామె నోరు మూయించింది అమ్మ. ఆ క్షణాల్లో అమ్మ మొహంలో కనిపించిన సంతోషము, కళ్లల్లో మెరుపు తనకిప్పటికీ గుర్తు. తను మర్చిపోలేదు. తండ్రిలాగా తను కూడా వనజకటువంటి సంతోషాన్ని కలిగించాడా? తన పిల్లలు మాత్రం తన తల్లి మొహంలో సంతోషాన్ని చూడాలని ఆశించరా? తనెంత స్వార్థపరుడు! తన తండ్రి స్థానంలో తను, తన తల్లి స్థానంలోకి తన భార్య వనజ మారాలి. అప్పుడు తన జీవితం స్వర్గమవుతుంది. జీవితం చాలా విలువైనది అనుకున్నాడు కైలాసరావు. అతను ఆలోచనల్లో ఉన్నప్పుడే రిక్షా ఆగింది అతని ఇంటి ముందు. దిగి రిక్షా మనిషికి డబ్బులిచ్చి వెళ్లి డోర్ బయట నిలబడి కాలింగ్ బెల్ నొక్కాడు. వనజ తలుపు తీసింది. అతను లోపలికి వెళ్లి తన చేతిలో ఉన్న మల్లెపూల పొట్లాన్ని భార్యకిచ్చాడు. పిల్లలు చదువుకుంటున్నారు. అతని భార్య 3 కారణాలకి ఆశ్చర్యపడింది. 1, కైలాసరావు రోజు కంటే చాలా ముందుగా ఇంటికొచ్చాడు. 2, అతని లోపలికి రాగానే రోజులా గుప్పుమని బ్రాందీ వాసన రాలేదు. ఇక 3, అతను పెద్ద మల్లెపూల పొట్లాన్ని తీసుకొచ్చాడు. ఈ మార్పుకు కారణమేమిటో తెలుసుకోవచ్చునా అని అడిగింది వనజ నవ్వుతూ. అతను బట్టలు మార్చుకుంటున్నప్పుడు, ఇన్నాళ్ళు స్వర్గం ఎక్కడో ఉందనుకున్నాను, కాని అది మన ఇంట్లోనే ఉందని తెలిసింది అన్నాడు కైలాసరావు నవ్వి. వనజ అప్పటికప్పుడు ఆ మల్లెపూల పొట్లాన్ని బల్లం మీద ఉంచి ఊడదీసి ఆశ్చర్యంగా, ఇన్ని పువ్వులు నాకేనా అని అడిగింది సంతోషంగా. పిల్లలు కూడా చూశారు. అవును, అన్ని పువ్వులు నీకే వనజ అన్నాడు కైలాసరావు. ఇంతకీ అసలు విషయం చెప్పనేలేదు అన్నది వనజ. భోజనాలు చేసి పడుకున్న తర్వాత చెబుతాన్లే, భోజనాలు సిద్ధం చేయి, స్నానం చేసి వస్తాను అన్నాడు కైలాసరావు. అలా అంటున్న అతని మొహంలో కనపడుతున్న కొత్త కాంతిని వింతగా చూశారు కైలాసరావు భార్య, పిల్లలు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.